ఏంటి దారదులు చెప్పు చారు. చెడి ఎవరు తెలియట్లేదు. చారు ఎక్కడ ఏ ఏరియాలో ఉన్నావు? కొత్తపేట అమ్మోరు గుడి ఆపోజిట్ రోడ్ లో. చారు చారు నేను మ్యాజిస్ట్రేట్ ఇంటికి వెళ్ళే దారిలో తెరవడం మొదలు పెట్టారు. ఏం చేయాలో తెలియట్లేదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు. చారు భయపడుకో, నేను మన కురాలను పంపిస్తాను. నువ్వు అక్కడ ఏదైనా షాప్ లోపలికి వెళ్ళు. తప్పకుండా. కాల్ చేసినందుకు థాంక్స్ రాఘవ్ గారు. ఎల్బీ నగర్ నుండి కాల్ చేసిన రాఘవ్ గారు షాప్ లోపలికి వచ్చాను. స్పీకర్ ఆన్ లో పెట్టు. ఏం కావాలమ్మా నీకు? అన్నా ఒక నిమిషం, నేను చెప్పేది విను. కాసేపు ఆ అమ్మాయిని దాచిపెడితే చాలు, నేను మా వాళ్ళని పంపిస్తాను. ప్లీజ్ సార్, ఇది వ్యాపారం చేసుకునే చోటు, మాకు ఈ గొడవలు తెల్లమ్మా. ఏమయ్యా, నువ్వు కుర్రాడివేగా, ధైర్యంగా మాట్లాడచ్చుగా. బాబు, నేను చూసుకుంటాను, నువ్వేం భయపడకు. థ్యాంక్స్ అండి. ఇదిగో పాప, ఇలా రా. మాస్టర్ చూడండి మాస్టర్, నన్ను లేరు, అక్కడ ఎవరు లేరండి. బాబు, అటు అక్కడికి, నిన్నే ఎవరు లేరని చెప్తున్నాడుగా. నువ్వుగా ఇచ్చేస్తే నొప్పి తెలియకుండా చంపుతా. నేను తీసుకున్నాననుకో ముక్కలు. చూసినట్టుంది అక్క. లోపల ఉన్నాడు. అయితే పద వెళ్దాం. రే గులిగా, ఏ మల్లేష్ బామ్మర్ది, నువ్వేం చేస్తున్నారా? ఐడియా కల్లా రే నువ్వు వెంట పడుతుంది నా అక్కరా. నీ అక్కన? రే నాకు తెలియదురా, తనేసి మన ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకే వచ్చాం. అవును, అక్కడెందుకు తరుముతుండ్రు? అదేంట్రా? కెమెరా కోసం. కెమెరా ఏదో ఉందని చెప్పా. అక్క, ఆడ అడిగేది నువ్వు ఇచ్చేసి, ఇది మనం వేరే లెక్క డీల్ చేద్దాం, సరేనా? దాన్ని ఇచ్చి. అరే ఇవ్వక్క. రే మల్లేష్, మా అక్క నాను సారీ చెప్పకుండా పోతున్నావు, సారీ చెప్పరా. సారీగా. ఆ భయం ఉండాలా. మాస్టర్, మ్యాటర్ సెటిల్, అక్క సేఫ్, ఇక మీరు మాట్లాడుకోండి, నేను ఆడుంటా. చారు, నువ్వు అక్కడి నుంచి వెంటనే బయలుదేరు. మీటప్ పని వేసుకో, నువ్వు మస్తుగా జల్సా చేసుకో, చేతికి చాకు తీసుకో, ఆడి గొంతు పైన కోసుకో, నొట్టిలోన బ్లేడ్ పెట్టుకో, పొరగల పోజు ఇచ్చు. అసలు ఏం జరుగుతోంది? ఎవరా మీరంతా? ఇగో ఏంటి పచ్చబొట్టు? ఓ గిదా, లోపలికి వస్తారు కదా, గాలలో ఎవరి తోపని చూసి వాళ్ళకి దాసన ట్రైనింగ్ ఇస్తాడు. ఇటు నుంచి రిలీజ్ అయిపోయే టయానికి మెస్ లో చూపించినమనుకో, ఓ మస్తు తినొచ్చు. ఇదే పెద్దవాళ్ళైతే మందు సిగరెట్లు ఇస్తారు, బట్టల షాప్ లో బట్టలు కూడా ఇస్తారు, మెడికల్ షాప్ లో అయితే మత్తు బిల్లలు కూడా ఇస్తారు. ఇదంతా ఎందుకో చెప్పనా, మమ్మల్ని అప్పుడు దూరంగా ఉన్నా
పేరు విన్నాం కానీ ఎవరైనా చూడలే మాస్టర్. ఇక్కడ దాస్ అన్నే కింగు. అవును ఏయ్. మాస్టర్, సరెండర్ అవ్వమంటే కళ్ళు గీడేమైనా కొత్త సినిమా చూపిస్తున్నారా లేదంటే ఏలాడ తీసేస్తారు. ఆ? మొన్నే 2 పిల్లల్ని ఏలాడ తీశారు. గిదెట్ట మిస్ అయింది తెలవదు బావని మన పోరాలని పంపిన గెట్ల దీనేం చేద్దామన్నా? అందులో ఒక కార్డ్ లాంటిది ఒకటి ఉంటుంది. ఆ. మనం తీసే బొమ్మలన్నీ అందులోనే ఉంటాయి. దాన్ని బయటికి తీసి విరగొట్టి కెమెరాని ఇంట్లో పెట్టు వెళ్ళు. సరే. రిజల్ట్ ఇప్పుడు అనౌన్స్ చేస్తారు. సోమవారం మంగళవారం అంటుండ్రు. గెట్లైనా పోటీ లేకుండా నువ్వే గెలుస్తావు. నీకెందుకన్నా పరిశాని? జాలీగా ఉండొచ్చు కదా. అవునా? కూర్చో. నీకు ఆస్టిస్ తెలుసా? నిప్పుకోడి ఇలా ఉంటదే. నిప్పుకోడి దాని గుడ్డు చూసినవా? గింత ఇంత పెద్దది. పెద్దది. వావ్, ఇంత పెద్దది. ఇంత పెద్దది ఉంటది. కానీ గుడ్డు పెట్టే కోడికే తెలుసు నొప్పింటో. నేను ఇంత వివరంగా చెప్పినా కూడా ఇంకా నా పక్కనే కూర్చుంటావా? ఏ లేదన్నా. పరా. సరే అన్నా. అన్నా మన పొరాళ్ళు ముందు పట్టి అడుగుతుండ్రు. నువ్వు ఎటు తాగో కదా మన పొరాలకి. తాగి సంకనాకి పోండి పోండి. థ్యాంక్స్ అన్నా. గుడ్ నైట్ బావా. గుడ్ నైట్. నా చెయ్యి చూపించేలా చేసినావు కదా, ఇవన్నీ చేయొద్దనే నేను దూరంగా ఉన్నా. రా మాస్టర్ పోదాం. ఉండరా, అన్నిటికీ ఒక కారణం ఉంది. పోదాం, ఉండు. ఓకే అయితే మీరు తిన్నీకి రాలే. నేనేదో క్యాండిల్ లైట్ డిన్నర్ కి నన్ను తీసుకెళ్తారనుకుని వచ్చాను. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ కరెంట్ లేదు, క్యాండిల్సే వెలిగించి ఉంచారు. సరే సరే, ఓకే, రిలాక్స్. చోటు పట్టించుకోకు. ఇక్కడ ఫుడ్ సూపర్గా ఉంటుందన్నారు. సార్ మీల్స్కి టోకెన్ తీసుకోండి సార్. అమ్మా నువ్వు కూడా. కొంచెం అన్నా ప్రైవసీ ఉంటుంది అనుకున్నాను. సరే, కళ్ళు మూసుకొని నీ రైట్ హ్యాండ్ చాపు. ఎందుకు? చాపు, చెప్తాను. నేను చెప్పేంత వరకు నువ్వు కళ్ళు తెరవకూడదు. ఇప్పుడు తెరవు. ఇది సలూన్ లో ఆ అబ్బాయి చేతి మీద. దీన్ని చూపించి అక్కడ మీల్స్ టోకెన్ అడుగు. నేనెందుకు దీన్ని చూపించి? అన్నిటికో కారణం ఉంది, వెళ్ళు. ఎవరో ఏంటో చూడం. చేతిగా గుర్తు పచ్చబొట్టుంటే వాళ్ళు అడిగింది ఇచ్చేస్తాం. మిగతాది భవానీ మనుషులు చూసుకుంటారు. నువ్వు ఆ వీడియోస్ అన్నిటినీ పోలీస్ డిపార్ట్మెంట్కి ఫార్వర్డ్ చేయి. నేను పిల్లలందరినీ మ్యాజిస్ట్రేట్ దగ్గరికి తీసుకువెళ్ళి అప్పగిస్తాను. ఓకే మాస్టర్, ఇవే భవానీ వాళ్ళ ట్రక్కులు. భవానీ అప్పుడప్పుడు ఇక్కడికి వస్తాడని నిన్న. దిగు, వెళ్దాం. అయ్యో ఆటగా ఉందా మాస్టర్? నేను రాను, కావాలంటే నువ్వు పో. కళ్ళు గంతేస్తాం సరదాగి చిందేస్తాం మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. ఎందుకంత తులకన
తాగి వాగేది పచ్చిని గంగనకనా ఇక మందంటే ముందు ఎనగలేదన్నా ఈ మందు లేని సర్కారే బందన్నా సౌండ్ వచ్చిందో పొడిచి పారదొప్పుతాను తినకపో. తట్రా. ఇందులో కోడ్ ఒకటి. ఎవడన్నా ఆయుధాలు తీసాడో వీడికి ఆయుష్ తీరిపోతుంది. మోకాళ్ళ మీద కూర్చోరా. కూర్చోరా. ఇక్కడ ఎవడరా భవాని? మీలో ఎవడరా భవాని చూసింది? ఏం పేరు రాది భవాని? పేరు పెట్టేటప్పుడు బోర్లా పడుకున్నాడా ఏంటి? చూడమ్మా, మళ్ళీ చెప్తున్నా, ఎవడైనా వీడిని కాపాడాలని పిచ్చి పిచ్చి వేషాలేస్తే వీడి గొంతు మీదే సంతకం పెడతా, సంజే. ఏది ఇంకో బాటిల్ విసిరు దమ్ముంటే అప్పుడైతే నీకు భవాని తెలుసు అంటావు. ఇప్పుడు నేను చెప్పేది అలాగే వెళ్ళి వాడితో చెప్తావా? భవాని భవాని భవానీ భవానీ నీ అడ్డా అని తెలిసే ఒకడు వచ్చాడు భవాని. చెప్పరా? లేదు, నువ్వు చెప్పు, నేను చెప్పేస్తా. లేదు, నువ్వు భయపడుతున్నావు కానీ. చూడమ్మా, మీ అందరికి కలిపి ఒకటి చెప్తున్నా. ఏ రోజైతే అబ్జర్వేషన్ హోమ్లో ఆ పిల్లలు ఇద్దరిని వేలాడ తీశారో ఆ రోజే నేను చచ్చిపోయాను. ఇక మీదట నా గురించి నాకు దిగులు లేదు. ఆ చిన్న పిల్లల చేతికి పచ్చబొట్టు పొడిచి లుచ్చా పనులకి వాడుకోవడం ఇకపై జరగదు. ఇక పిల్లల్ని అడ్డం పెట్టుకుని ఎవడు ఏం చెయ్యాలనుకున్నా నన్ను చంపే చేయాలి. కానీ అందులో ఒక చిన్న చిక్కు ఉంది. నేను చావడానికి ముందు మినిమం 10 మంది లేపేసే చస్తాను. అది భవాని అయినా సరే, భానుమతి అయినా సరే. నేను చెప్పింది అలాగే చెప్తావుగా? రా, లే. తలుపేసే. నా మీద బాటిల్ ఇసింది ఎవడరా? ఇట్రా. లేదు భవాని, నేను వాడి మీదకే ఇసిరాను. పెన్న కింద పడుతుంది, నువ్వు చూసుకుంటావని. కానీ అది మిస్ అయింది. మగవాడు ఇప్పుడు తలుపు తీరా. రేయ్ రేయ్ తీరా. రేయ్ మేము ఉండగా మా అన్న మీద చేసుకుంటావు. రారా, నువ్వు నన్ను తెలుసుకుందావు. రేయ్ తీరా అంటే. రేయ్ నువ్వు మగవాడు తీరా. రేయ్ తీరా. ఇమ్మంటుంటే రే బెచ్చమతి, అన్న పిలుస్తున్నాడు చూడు. ఇట్రా. దేనికి పైకెక్కినావు? అన్న వాడు గేట్ లాక్ చేసుకుని పోయాడు. గంట సేపు నా గొంతు కత్తి పెట్టి బెదిరిస్తుంటే అప్పుడు ఏం బీకుతున్నావురా? భవాని అన్న గొంతుకు పెట్టింది కత్తి కాదు, పెన్ను. ఓ, గది కూడా తెలుసా నీకు? గాడు బంద్ చేసి పోయినాక గేట్లు తెరవమంటే తెరుస్తాడా? పోనీ లెటర్ రాద్దామా? అయ్యా స్వామి వచ్చి గేట్ తెరవంటని. రే, ఇక్కడ బొమ్మలు ఎవడు బాగా గీస్తాడు? మాస్టర్ వీడు మాస్టర్. బాత్రూమ్ లోను గోల్డ్ల మీద గలీజ్ బొమ్మలు గీస్తూ ఉంటాడు మాస్టర్. హాయ్ మాస్టర్. నిన్న చోటికొచ్చి ఒకటి గొంతు మీద పెన్ను పెట్టి భవానికి ఒక ముఖ్యమైన విషయం చెప్పమన్నావంట కదా? గా భవాని నేనే. నమస్తే. నాకు సొంతమైన బట్టల దుకాణం, మెస్, వైన్ షాప్ అన్ని పలగొడితే వాడు నా ఇంటికి ఏం పీకుతాడు? వాడే పెద్ద క్రిమినల్. వాడేం పోలీస్ స్థానానికి పోతాడని లెక్కేసినావు కదా? నీ లెక్కలన్నీ కరెక్టే, కానీ నా తానే వేయడమే తప్పు. బయట నీ గురించి ఎంక్వైరీ చేసినా నువ్వంటే ఇష్టపడే ఒక పెద్ద గుంపే ఉందటగా. గాళ్ళల్లో ఎవరిని అయ్యాలా అని మన పోరగాళ్ళని అడిగా. అందరిని వేసేస్తే మస్తు మజాగా ఉంటుందని మా పోరగాళ్ళు అన్నారు. నువ్వు ఓ పని చెయ్యి, ఓ పేపర్ పెన్ను తీసుకొని నిన్ను ఇష్టపడే వాళ్ళ పేర్లన్నీ ABCD ఆర్డర్లో వరుసగా రాయి.
భవానీ ఈ పోరిల్ని చిన్నపిల్లల్ని క్షమించేస్తానని వదిలే మాకే వాళ్ళ పెళ్లి కూడా కన్ఫర్మ్ గా రాసి ఒక్కొక్కళ్ళకి ఫోన్ చేయి. తర్వాత మాస్టరు అన్నా ఫోన్ ఇవ్వండి. ఏందిరా ఫోన్ కట్ చేసింది? ఎంత ఎమోషనల్ ఉండేవాళ్ళు ఎందుకు కోపడతారో తెలియట్లేదురా. ఎదుగో బాబు. ఏమైంది? తీ, 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 తీ. తీ. చెప్పరా మావా, ఎక్కడున్నావు? ఆఫీస్ నుంచి బయలుదేరుతున్నా. సేఫ్ గానే ఉన్నావుగా? సేఫే. ఏమైంది? నేను చెప్పేది విను, బయటికి ఎక్కడికి వెళ్ళకు. ఏమైందని అడుగుతున్నా. కమాన్ పికప్ పికప్ పికప్. సార్ ఎక్కడున్నావురా? మన బ్యాచ్ స్టూడెంట్స్ అందరూ సేఫ్ గా ఉన్నారా చెక్ చేయి. ఓకే. హలో మధు, హాయ్. ఎక్కడున్నాడు వాడు? ఇక్కడే ఉన్నారు జడి. ఏమైంది? ఇంట్లోనే ఉండండి, బయటికి రాకండి. ఇస్ ఎవ్రీథింగ్ సేఫ్? మావా జేడి ఫోన్ చేశాడు, ఏదో ప్రాబ్లం అనుకుంటా. మన వాళ్ళు ఎవరిని ఇంట్లోంచి బయటికి వెళ్ళొద్దని చెప్పాడు. గైస్ ఎవరు బయటికి వెళ్ళకండి, ముఖ్యంగా రోడ్స్ అని అవాయిడ్ చేయండి. అలా బయట ఉంటే దగ్గరలో ఉన్న షాపుకో ఇంటికో వెళ్ళి సేఫ్ గా ఉండండి. జేడి సార్ ఇప్పుడే ఫోన్ చేశారు, ఏదో పెద్ద ప్రాబ్లం అనుకుంటా. ఎవరెవరు సేఫ్ గా ఉన్నారో సేఫ్ గా ఉన్నామని దయచేసి గ్రూప్ లో మెసేజ్ పెట్టి ఏడవండి. బండి సైడ్ కాబరా. సార్ ఆల్మోస్ట్ అందరూ సేఫ్ అని గ్రూప్ లో మెసేజ్ పెట్టారు, కానీ భార్గవ్ కి సవితకు మాత్రం లైన్ కలవలేదు సార్. రైట్ లో కట్ చేయకు, జాగ్రత్త. హలో వనిత ఎక్కడున్నావు? నేనా? ఇప్పుడే షాపింగ్ వచ్చాను. ఏమైంది? వాడు నీతోనే ఉన్నాడుగా? అవునరా, నా పర్స్ కార్లో వదిలేశాను. తేడా వనిత ఏమైంది? ఏమైంది వనిత? వనిత చెప్పు, ఏమైంది? వనిత ఎక్కడున్నావురా? థియేటర్ లో ఉన్నాను. సరే సార్. రే నువ్వు బానే ఉన్నావుగా? ఏమైంది సార్? శ్రీ శ్రీ రే శ్రీ రే రే దిగు దిగు. ఏమైంది? సవిత దిగు. సార్ భార్గవ్ చచ్చిపోయాడు సార్. మాస్టరు ఎన్ని వికెట్లు అవుట్? నాకు వచ్చిన న్యూస్ ప్రకారం 2 వికెట్లు అవుట్, 2 రిటైర్ హర్ట్. దీనికి పైన కూడా ఆ పిల్లలతోనే తిరుగుతానని ముండి పట్టు పడితే డైలీ 4 వికెట్లు పడతాయి. ఇంతవరకు నన్ను కెలికినోని నేను బతకనిచ్చిందిలే. మొట్టమొదటిసారిగా నిన్ను క్షమించి వదిలేస్తున్నా. ఓవర్ బిల్డప్లు మానేసి చేస్తున్న పని ఇడిచిపెట్టి వెంటనే ఊరికి పోయి చేరు. లేదా ఈ దినం తప్పించుకున్న వాళ్ళు రేపు సస్తారు, రేపు తప్పించుకున్న వాళ్ళు ఎల్లుండి సస్తారు. ఈ లెక్కన సస్తూనే ఉంటారు. థ్యాంక్స్, నమస్తే. ఏ మాస్టర్ మాస్టర్ అన్నట్టు నీకు ఎందుకు ఫోన్ చేశానంటే, నాకు పేరు పెట్టేటప్పుడు బోర్లా పడుకొని లేనట, మగ మహారాజులా ఎల్లకిలా పడుకున్నాను. నిన్ను చంపి పాతి పెట్టుకుంటా వదలంటా. థ్యాంక్స్, నమస్తే. ఈ ఒక్కరోజు వెళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. వచ్చేస్తాను. మీరు వెళ్ళరండి బాబు, పిల్లలకి ఏం కాకుండా నేను చూసుకుంటాను. హలో సార్, నేను వెంకటరావు మాట్లాడుతున్నాను. దాసు ఆ కుర్రాళ్ళు మమ్మల్ని అందరినీ బంధించి అప్రూవర్గా మారిన పిల్లల్ని కంటైనర్లో ఎక్కించి ఎక్కడికో తీసుకెళ్లిపోయారు సార్. మాకేం చేయాలో తెలియట్లేదు సార్. తొందరగా రండి సార్.
వెళ్ళిపోతా. గీడగిదంతా మాకేం కొత్త కాదు తంబి. ఈ పోరగాళ్ల కోసం ఇప్పటికే మస్తు చేసినాం. గా పై ఆఫీసర్లకి ఇన్ఫార్మ్ చేసిన జరసేపట్లో వస్తామని చెప్పారు. సార్ ఈ లాఠీ పట్టుకోండి సార్. రూల్స్ లేదు, గర్దు గుడ్డు లేదు, అంతా నేను చూసుకుంటాను సార్. వెళ్ళి ఆ ఎదవల్ని ఉతికి ఆరేయండి సార్. పట్టుకోండి సార్. మాస్టరా వచ్చాడా? రే మొండ్రోడ్రా, ఏంటి కొడతావా? కొట్టు. ఇట్రారా. నీ అబ్బా నువ్వు గెలిచానన్న ఫీలింగ్ గారా? నవ్వరా రే. భార్గవ్ పోయాడరా. భార్గవ్ కాలేజీలో మీకన్నా ఎక్కువ రెచ్చిపోయినాడేరా. ఇప్పుడు పోయాడు. చెడ్డవాడన్న పేరు తెచ్చుకున్నాడు. జీవితంలో బాగుపడతావు అనుకున్నప్పుడు చస్తే అదెంత పెద్ద బతకడానికి కావలసిన నమ్మకమే పోయిందిరా. అయ్యయ్యా తంబి, వీళ్ళు మనుషులని వీళ్ళకి మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నావు నువ్వు. వీళ్ళు సత్యన కూడా మారారు. ఓయ్ ఎలాగంటే మారుతారు? మనం ఎప్పుడు వాళ్ళు మారాలనుకోవడానికి మర్యాద ఇచ్చాం, గౌరవం ఇచ్చాం, సమయం ఇచ్చాం, అవకాశాన్ని ఇచ్చాం. గోలీ సోడా, ఉల్లిగాడు, బ్లేడ్ బాబ్జీ, చైన్ శివ. మరి కన్నవాడు పెట్టిన పేరు ఊరు ఎలా జ్ఞాపకం ఉంటుంది? కుటుంబం దూరంగా ఉంచి, సమాజం దూరంగా ఉంచి అందరూ వేలేస్తుంటే వాళ్ళు ఎలా బాగుపడతారు చెప్పండి? ఇట్రారా. ఏంటి ఇక్కడ మొదటి తప్పు చేసే ప్రతి ఒక్కరిది ఎమోషనల్ క్రైమేరా. ప్రేమ, ద్రోహం, కోపం, ఆవేశం అని ఒక్కొక్కడికి ఒక్కో కారణం. కానీ ఆ తర్వాత నువ్వు మళ్ళీ 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 చేసి ఒక్కో తప్పుని ఏది చేయిస్తోందో తెలుసా? మత్తు. బల్ల బుద్ధి చెప్తున్నా. మీ మొదటి తప్పు తప్ప మిగతా అన్ని తప్పులు మీరు మత్తులో చేసినవే. నువ్వు తాగలేదా? జల్సా చేయలేదా? అవును సార్, అవును. తాగుడు వల్ల చెడినోడే తాగుడు గురించి చెప్పగలడు. నా ప్రాణాలు పోయాయని తాగుడు మానేశాను రా. ఊరికే ఏడ్చి నాటకాలు ఆడకు మాస్టర్. మేము ఇంట్లోకి వచ్చి తాగుతున్నావా? అమ్మవాడిని వదిలేసి తాగేవాడిని అంటున్నావు. అదేరా నేను అంటున్నా. ఈ మత్తు ఒక రాజకీయం. నీకు 18 ఏళ్ళు నిండకపోతే నువ్వు ఈ సినిమా చూడకూడదు, బయటకు పోరాని చెప్పడానికి థియేటర్ బయట ఒకడు ఉంటున్నాడుగా. మరి వైన్ షాప్ ముందు ఎవడు ఉండడు ఎందుకనరా? 10-15 ఏళ్ల పిల్లలకి బాటిల్ సిగరెట్ ఎలా అమ్ముతున్నారు? రాజకీయం. ఆ రాజకీయాన్ని భవానీ చేస్తున్నాడు. పిల్లల్ని పనిలో పెట్టుకోకూడదని చట్టం చెప్తుంటే అదే పిల్లల చేత తప్పుడు పనులు చేయిస్తున్నాడు ఆ మృగం. ఏంట్రా ఇది? ఏంటిది? ఓటికి నోటిచ్చి వేలికి ఇంకంటించినట్టు మీకు మందు, తిండి, బట్టలు అన్ని ఇచ్చి స్వర్గం చూపిస్తున్నాడు కదరా. ఇంకెందుకు మారుతారు రే? చాలరా. ఇక మీదట మంచిగా బతుకుతామని నమ్మిన పిల్లలేరా మీరు బండెక్కించి పంపించారు. వాళ్ళు ఫ్యాన్కి వెళ్లాడతారు, టైర్ కింద పడిచేస్తారు. కానీ కాపాడతానరా. ఆడేమన్నాడు రాడు? నన్ను ఇష్టపడ్డ వాళ్ళందరినీ చంపుతాడా? రేయ్ నన్ను ఇష్టపడేవాళ్ళు బయట కోట్లలో ఉన్నారా? మగాడైతే వచ్చి టచ్ చేయమని. అన్నా, భవానీ బినామీ మనుషుల ఫైళ్లు, డాక్యుమెంట్లు, డబ్బు అన్ని కంటైనర్లో సర్దుకుని రాత్రికి రాత్రి బార్డర్ దాటాలని మాట్లాడుకుంటున్నారన్నా. పిల్లలు కూడా అందులోనే ఉన్నారు. భవానీ
40 లారీలు బార్డర్ దాటినాయి. ఏ నిమిషమైనా రావచ్చు. వస్తుండవు